ప్రభుత్వ మెడికల్ కాలేజ్లను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. విజయవాడలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విజనరీ లీడర్ అయిన సీఎం చంద్రబాబు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రాష్ట్రానికి క్షమాపణలు చెప్పి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. పీపీపీ విధానం అది సరైంది కాదని, అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఖచ్చితంగా ధ్వంసం అవుతుందని, రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు ధర్నా చౌక్లో నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సార్, పీపీపీ విధానం ఎందుకు మంచిది కాదు? ఇది ప్రభుత్వ రంగంలో పర్మిషన్స్ వచ్చాయి, ప్రభుత్వమే నడపాలి, ప్రభుత్వం బిల్డింగ్స్ కూడా కట్టింది, వాళ్ళకి జీతాలు కూడా ఇస్తామంటున్నారు. తర్వాత ప్రభుత్వమే స్థలాలు కూడా కేటాయించింది. ఇవాళ అంతా పూర్తి అయిన తర్వాత అదే ప్రైవేట్ వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు అనుకో, వాళ్ళే ల్యాండ్ తెచ్చుకుంటారు, వాళ్ళే పర్మిషన్ తెచ్చుకుంటారు, వాళ్ళే నడుపుకుంటారు. ఇది గవర్నమెంట్ చేస్తున్నది కాబట్టి గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడపాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వమే ల్యాండ్స్ ఇచ్చి, ప్రభుత్వమే బిల్డింగ్స్ కట్టి, ప్రభుత్వమే జీతాలు ఇచ్చి, ప్రైవేట్ వారిని తీసుకుని పోయి వాళ్ళకి మేనేజ్మెంట్ అప్పచెప్పి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడానికి, వాళ్ళు కోట్లు సంపాదించుకోవడానికి ఏదైతే అవకాశం ఇస్తూ ఉన్నారో దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వైద్యం మరింత కష్టమయ్యే పరిస్థితి ఉంది, మరింత కాస్ట్లీ అయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకోవాలి. నిన్న కూడా కలెక్టర్స్ మీటింగ్లో చెప్తా ఉన్నాడు, పీపీపీ అంటే జనానికి అర్థం కాలేదండి. జనానికి బ్రహ్మాండంగా అర్థమైంది. జనానికి ఎంత అర్థమైందంటే మొత్తం గవర్నమెంటే వారికి దోచిపెడతా ఉంది అనేది కూడా అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి రావాలి, తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. అట్లు కాకుండా ఇదే రకంగా మొండి వైఖరితో ముందుకు సాగితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఈ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. సార్, పీపీపీకి ఇవ్వడం వల్ల, అది లీజ్కి ఇవ్వడం వల్ల దాని అద్దె డబ్బులు వస్తాయి, ఒక పక్కన డెవలప్మెంట్ కూడా అవుతుంది అంటున్నారు. అద్దె డబ్బులు కాదమ్మా, వాళ్ళకే డబ్బులు ఇస్తారు. వీళ్ళు 2 years పాటు వాళ్ళకి జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తుంది. ఇంకా జీతాలే గవర్నమెంట్ ఇచ్చి, ల్యాండ్స్ గవర్నమెంటే ఇచ్చి, బిల్డింగ్స్ గవర్నమెంటే కట్టి, చాలా చోట్ల బిల్డింగ్స్ గవర్నమెంట్ కట్టింది, కొన్ని చోట్ల సగం వరకు కట్టింది. కాబట్టి అన్నీ చేసి వాళ్ళకి ఎందుకు అప్పచెప్తావు? నువ్వు చేత కాకపోతే నువ్వు వేరే వాళ్ళకి, ఇప్పుడు గవర్నమెంట్ మీరు నడుపుతున్నారు, మాకు చేత కాదని వేరే వాళ్ళకి ఇస్తారా? చంద్రబాబు అంటేనే విజనరీ లీడర్, సో అంత తేలిగ్గా రాష్ట్రాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేలాగా అనిపిస్తున్నారా? అదే ఇంకా విజనరీ లీడర్ కాబట్టి ఈ రకంగా చేస్తాను. ఆయన విజన్ మార్చుకోవాలని చెప్తాను. సో చూశారు కదా, ప్రైవేటీకరణ చేయడం ద్వారా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం ద్వారా సరైన వైద్యం కూడా చాలా కాస్ట్లీ అవుతుందని చెప్తున్నారు సిపిఐ సంబంధించి జాతీయ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు. వీడియో జర్నలిస్ట్ మౌలితో హారిక, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.